ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు కార్పొరేట్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ మధురవాణి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, కొన్ని ఉద్యోగాల గురించి మాట్లాడుకుంటే గమ్మత్తుగా ఉంటాయి. అంటే రాను రాను ఎలా అవుతుందంటే ఉద్యోగాల నిర్వచనం మారిపోతుంది అనుకోవచ్చు. ఒకప్పుడు జాబ్ అంటే పలానా ఐటీ జాబ్ అని, పలానా ప్రైవేట్ కంపెనీ అని, పలానా ఆ పోస్ట్ అని, ఈ పోస్ట్ అని కొన్ని ఉండేవి, డిపార్ట్మెంట్స్ అని. కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. నిద్రపోతే జీతం ఇస్తున్నారు, క్యూలో నిలబడితే జీతం ఇస్తున్నారు. ఇంకా ఈ మధ్య మీరు చూసారో లేదో, ఏమీ తోచక డల్గా అలా ఉంటే కాసేపు నీతో కూర్చొని మాట్లాడతారంట, పక్కన కూర్చొని వాళ్ళని ఎలకేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఇంతని పే చేసుకో, అది కూడా ఉద్యోగమే. అవును. అంటే నువ్వు నీ మనసులో ఉన్నటువంటి బాధని షేర్ చేసుకోవడం ఒక ఫ్రెండ్ లాగా. అంటే ఒక్కసారి దీని గురించి మాట్లాడుకుంటే, అంటే పడుకుంటే కూడా జీతం ఇచ్చే ఉద్యోగాలు ఏంటి అసలు అంటే ఒకసారి. అంటే ఇప్పుడు మనం పడుకుంటే రోజంతా పడుకుంటే వాళ్ళకి 3 lakhs శాలరీ అంటున్నారు. కానీ ఎందుకు అని మనం చూసుకుంటే అదొక మ్యాట్రెస్. సో అదొక వాళ్ళకి గిన్నిస్ రికార్డ్ లాగా. అంటే మా మ్యాట్రెస్ పైన ఇంతసేపు పడుకుంటున్నారు అని అంటే వాళ్ళు సెల్ఫ్ రివ్యూ ఇచ్చుకుంటున్నట్టు డెమో. అంటే ఇంతసేపు పడుకుంటే మా మ్యాట్రెస్ మీద ఇంతసేపు నిద్రపోతారు మీరు అని చూపించడానికి, రిలాక్సేషన్ ఉందని చూపించుకోవడానికి అది ఒక వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ అనుకోవచ్చు. అంటే ఇదే కాదు మీకు, అంటే అక్కడ ఎట్లుందంటే ఆయన చనిపోతే వెళ్ళి ఏడవడానికి కూడా డబ్బులు ఇచ్చి పెట్టుకుంటున్నారు జనాలు లేక. ఓకే, మీరు క్యూలో నించాలి, లైన్ అంతసేపు మీరు నిలబడలేరు. సో వేరే వాళ్ళని డబ్బులు ఇచ్చి అక్కడ నిలబెడుతున్నారు వీళ్ళ ప్లేస్. అదొక ఉద్యోగం. అంతేకాదు ఇప్పుడు కొత్త ట్రెండ్ బాయ్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు ఎట్లా అంటే డే అంతా స్పెండ్ చేస్తే ఒక ఛార్జ్, మూవీకి వెళ్తే ఒక ఛార్జ్, పేరెంట్స్ కి గర్ల్ ఫ్రెండ్ లేదా బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయడానికి ఒక ఛార్జ్. ఇది నిజంగా వైరల్ కూడా అయింది పోస్ట్. అంటే మీ బాధలు చెప్పుకుంటే ఇంత కాస్ట్, మీతోని షాపింగ్ వస్తే ఇంత, మీ బ్యాగ్ మోస్తే వచ్చింది మొన్న లేడీస్ షాపింగ్ చేసిన బ్యాగులు మొయ్యలేక రెంట్ అంటే మీ బాధలు చెప్పుకుంటే రెంట్. అంటే మన వాళ్ళు అంటే ఎట్లా చేంజ్ అయిపోయినారు అంటే ఇప్పుడు ఒక మనిషితోని కంఫర్ట్ గా ఫుల్ అంటే లైఫ్ లాంగ్ ఉండలేక ఇట్లాంటి ఆప్షన్స్ వెతుకుంటున్నారు. ఇంతకుముందేమో బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ నిజంగా లవ్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు ఉండేది. ఇప్పుడు అంత జెన్యూన్ లేదు కదా. సో అందుకని వీళ్ళు వేరే ఆప్షన్స్ వెతుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఒక మనిషి వేరే మనిషికి డబ్బులు ఇచ్చి బాధ చెప్పుకునే అంత స్థితిలో ఉన్నాం మనం. అంటే అంత సొంత వాళ్ళు లేక, ఎవరికొకరు చెప్పుకోలేక ఇప్పుడు ఏంటంటే ఎవరిని నమ్మేటట్లేదు. అంటే ఇప్పుడు నేను చెప్తే ఈ విషయం తనతోనే పెట్టుకుంటారా లేకపోతే ఇంకా 10 మందికి చెప్తారా అన్న చాలా క్వశ్చన్ మార్క్ ఉంది. అదే తెలియని వాళ్ళకి మీరు డబ్బులు ఇస్తే వాడు కావాల్సింది డబ్బు, మీరు ఏం చెప్పినా వాడు వింటాడో వినడో తెలీదు, జస్ట్ మీకు ఒక మోరల్ సపోర్ట్ కోసం కావాలి. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ అంత డిప్రెషన్లో ఉంది. అంటే వాళ్ళకి సొంత వాళ్ళు లేక, ఈవెన్ పేరెంట్స్తో చెప్పుకోలేకపోతున్నారు, ఇటు ఫ్రెండ్స్తో చెప్పుకోలేకపోతున్నారు. ఇట్లా రెంట్ తీసుకొని డబ్బులు ఇచ్చి వాళ్ళ బాధ చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంతే కాకుండా మనం ఇంకా ఇట్లాంటి విచిత్రమైన జాబ్ చాలా ఉన్నాయి. ఏదైనా ఉద్యోగమే, ఉద్యోగాలు అనేవి మారుతున్నాయి అంతే, డిఫరెంట్ గా. మీకు డబ్బులు వస్తే అది ఉద్యోగమే కదా. మీరు డబ్బులు వస్తున్నాయి మీకు. ఇప్పుడు మీరు గంట సేపు ఉంటే మీకు 1000 రూపీస్, అంటే డే అంతా ఉంటే మీరు ఈజీగా ఒక 10 hours 10,000 సంపాదిస్తున్నారు కదా మీరు. అంటే మనకి మంచిగా ఈజీగా మనకి 3 lakhs వచ్చేస్తున్నాయి మంత్ కి. మీరు ఇందాక క్యూ లైన్ అన్నారు చూసారా, నాకు కూడా గుర్తొచ్చింది. క్యూ లైన్ అంటే నిజంగా చూడండి, మనం ఎప్పుడైనా లైక్ రేషన్ షాప్ దగ్గర కానీ ఎక్కడైనా ఒక రష్లో లైన్లో నిలబడాలి, ఏదైనా అప్లై చేయడానికి కానీ అప్లికేషన్ పెట్టడానికి కానీ అన్నప్పుడు మనం చిన్నగా అనుకుంటాం, అరే నువ్వు కాసేపు నిలబడు, నీకు డబ్బులు ఇస్తాలే, నేను నిలబడలేకపోతున్నా. నిజంగా అది ఎంప్లాయ్మెంటే కదా, వాడికి డబ్బులే కదా ఇచ్చేది. అంటే మన వాళ్ళ కోపికలు ఉండట్లేవు, అంతసేపు నిలబడలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు ఇస్తున్నారు, డబ్బులు లేని వాళ్ళు చచ్చినట్టు నిలబడాల్సిందే. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లేజినెస్ అయిపోతుంది. నేను ఎందుకు నిలబడాలి, డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు నిలబడతారు కదా అని అట్లాంటి సిచ్యువేషన్ ఈ మనీ అనేది అంటారు కదా, ఎట్లాంటి వాళ్ళని ఎట్లా మారుస్తుందో అని ఇవి లైవ్ ఎగ్జాంపుల్స్ మనకి ఇప్పుడు. అంటే ఒకటి పోస్ట్ ఉంది, అంటే మనకి ఏవైతే పెట్స్కి ఫుడ్ ఇస్తామో అవి టేస్ట్ చేసినా కూడా డబ్బులు ఇస్తున్నారు శాలరీ. అట్లా అంటే డిఫరెంట్ వింత. అంటే మన వాళ్ళు ఓన్లీ జాబ్స్ కి పరిమితం కాకుండా ఇట్లా ఈజీగా వచ్చే జాబ్ కదా ఇవన్నీ. అదే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవసరం లేదు. మీరు ఇందాక మ్యాట్రిక్స్ అన్నారు, అంటే బిజినెసెస్ కూడా వీటిని ఉపయోగించుకుంటున్నాయి వాళ్ళ డెమో చూపించుకోవడానికి. నువ్వు ఎంతసేపు పడుకుంటే నీకు ఇంత మనీ అని ఇస్తాము, అంతే కదా. అంటే ఇప్పుడు మీరు ఒక మనిషి డే అంతా ఫుల్ పడుకుంటున్నారు అంటే ఇప్పుడు వేరే వాళ్ళు అబ్బా ఆ మ్యాట్రెస్ ఎంత బాగుందో
మాకున్న మ్యాట్రెస్ మీద నిద్ర రావట్లేదు, ఆ మ్యాట్రెస్ కొంటే మాకు వస్తుందేమో అని వాళ్ళకి సేల్స్ ఖచ్చితంగా పెరుగుతాయి కదా. వాళ్ళ సెల్ఫ్ రివ్యూస్ ఇప్పించుకుంటారట లైవ్. ఇప్పుడు మనకి జనాలు కావాల్సిన ఎగ్జాంపుల్స్, లైవ్ రిజల్ట్స్. అక్కడ చూడండి డే అంతా వండుకుంటున్నాను, మా మ్యాట్రెస్ ఇంత సాఫ్ట్నెస్ ఉంటుంది, మీకు రిలాక్సేషన్ ఇస్తుందని ఇంకా వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఇచ్చుకుంటారు. జనాలు కూడా అమ్మో ఇంత బాగుంది అని వాళ్ళు కొనేది కొనుక్కుంటారు. సో అదొక బిజినెస్ టాక్టిక్స్ అంతా. అంటే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, మన వాళ్ళు చేసే వాళ్ళు లేరు, పైన వాళ్ళు ఉద్యోగాలు లేవు అంటా ఉంటారు. అంటే చాలా మంది ఇవి చేయడానికి కొంచెం వెనకాల ముందు అవుతాం. అంటే ఇట్లాంటి జాబ్ చేస్తే ఏమనుకుంటారు, ఈవెన్ ఇంట్లో అయినా అట్లా చేస్తావా, నువ్వు ఇంత చదువుకొని అలాంటి పనులు చేస్తావా అంటున్నారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ మాకు డబ్బులు ఉంటే చాలు అంతే. ఇంకొకటి స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మాకు. ఇప్పుడు మీరు ఆఫీస్ అంటే 9 to 6 చేయాలి, టార్గెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీంట్లో మీకు టార్గెట్స్ అవసరం లేదు కదా. ఇంకా మీకు ఎంటర్టైన్మెంట్ చెప్పాలని, ఫ్రీగా ఫుడ్ వస్తుంది, ఫ్రీగా మూవీకి వెళ్తున్నారు, ఫ్రీగా ఫంక్షన్కి వెళ్తున్నారు, అంటే ఫ్రీగా మాల్స్ తిరుగుతున్నారు, ఇవన్నీ వస్తున్నాయి, ప్లస్ డబ్బులు కూడా వస్తున్నాయి. సో అందుకే మన వాళ్ళు కూడా చాలా మంది వీటికి అట్రాక్ట్ అయ్యి ఈజీ డబ్బులు కదా. ఇప్పుడు మనం ఏదైనా మీరు పోస్ట్ చూసారనుకోండి, కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేయండి, నేను రెడీగా ఉన్నా నాకెందుకు రాదు ఈ ఆపర్చునిటీ అన్నట్టు కామెంట్స్ పెడుతుంటారు మన వాళ్ళు కూడా. ఇందాక అన్నారు ఇప్పుడు జనరేషన్ ఏంటంటే వాళ్ళకి మనీ కావాలంతే, ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారని. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఫ్రెండ్ యాప్ షేర్ చేసుకోవడం, లగేజ్ మోయడం అనేది యంగ్స్టర్స్ చూసాను నేను చాలా, మనకి ఆర్టికల్స్ కూడా చూసాను. యంగ్స్టర్స్ అనమాట, ఇంతసేపు మీ బ్యాగులు మోస్తాము, గంటకి ఇంత పే చేయండి అంటే చూడండి, ఇంట్లో ఒక పని కూడా చేయరు కానీ బయటకు వచ్చి ఇలాంటివి చేస్తారని డబ్బులు వస్తున్నాయి కాబట్టి. డబ్బులు వస్తున్నాయి కదా మీకు మంచిగా, ఇంట్లో ఇవ్వరు కదా, ఇంట్లో తిట్లు చేస్తే కానీ తిట్లు పడతాయి. అది బయట చేసుకుంటే అంటే మనకు పాకెట్ మనీకి సరిపోనన్న వస్తాయి కదా అన్న మైండ్ సెట్లో. కాకపోతే ఇక్కడ మనం ఇంకో డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు డబ్బులు వస్తున్నాయని ఏ పనికైనా రెడీ అయిపోతే అది కూడా కష్టం కదా. ఇప్పుడు వాళ్ళు అక్కడ జెన్యూనో కాదో కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు నాతో షాపింగ్కి రాని తీసుకెళ్తారు, లేకపోతే నాకు మూవీతో రాని తీసుకెళ్ళి అక్కడ ఏమన్నా జరగచ్చు. సో అక్కడ మన వాళ్ళు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, ఎవరితో వెళ్తున్నారు ఏంటి, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని ఇలాంటి దానికి ఏదన్నా అంటే మనకి ఫ్రాడ్స్ కూడా జరగచ్చు, ఏ దాంట్లోనే తీసుకెళ్ళి ఇరికించవచ్చు. ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ చూసుకొని అంటే ఇప్పుడు మనం వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేయొచ్చు కదా అనుకుంటే వి నెవర్ నో, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మంచి జరగచ్చు చెడు జరగచ్చు. సో కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఉంటే బెస్ట్. సో ఏది ఏమైనా జాబ్స్ యొక్క పేరు అనేది కొంచెం చేంజ్ అవుతుందని అనుకోవచ్చు. మన వాళ్ళు చేంజ్ చేస్తున్నారు అలాగా. ఒకప్పుడు హైఫై ఉండే జాబ్స్ అన్ని ఇప్పుడు ఏంటంటే అన్ని కూడా జాబ్స్ లాగానే, అంటే డబ్బులు సంపాదిస్తున్నాము అంటే అదొక ఉద్యోగం, అది ఏదైనా సరే ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు మన వాళ్ళు. ఎక్కడ ఈజీగా వస్తే అక్కడ 9 to work, అంత డే అంతా కూర్చునేది మేము ఇక్కడ గంటలు సంపాదించుకుంటున్నాం కదా అన్న ఒక మైండ్ సెట్లు వచ్చేసింది మన వాళ్ళకి. అందుకే ఎవరైనా ఇట్లా రండి, ఇట్లా నేను డబ్బులు ఇస్తా కోసేపు మాతోని, మా ఫీలింగ్స్ షేర్ చేసుకొని మూవీకి వెళ్దాం, మాతో బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తే, గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేస్తే అని మన వాళ్ళు ఏంటి మనకే మంచిది కదా అన్నట్టు. అంటే ఇంకొక పోస్ట్ ఏంటంటే ఫొటోస్ దిగడానికి కూడా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాగా ఫోటో దిగడానికి కూడా ఇంత ఛార్జ్, అట్లా లిస్ట్ ఉంది, పెద్ద లిస్ట్ ఛార్జెస్. అవన్నీ చూసి ఇంకా అబ్బాయి ఇదేదో బాగుంది కదా, గంటకి ఇన్ని డబ్బులు వస్తున్నాయి కానీ మన వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోతున్నారు. సో ఇందులో కొన్ని స్కామ్స్ కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా స్కామ్స్ ఉంటాయి, ఫ్రాడ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండి అసలు అది వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఒకటికి 10 సార్లు చెక్ చేసుకొని వెళ్తే బెస్ట్. థ్యాంక్ యూ.